పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అందరూ కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళందరి అభిమానంతో ఇక్కడ ఒక మురళి డాక్టర్ గారు గ్రీనెకల్ హాస్పిటల్ వారు, అదే సాంబశివరావు గారు మా డాక్టర్ గారు అందరు కలిసి ఒక మెగా మెడిసిన్ క్యాంప్ పెట్టాలని మేము ఇది ముందు ఓన్లీ టెస్టింగ్ కొరకే, తర్వాత 1 వీక్ పెట్టాలని మేము ఒక ప్రోగ్రామ్ వేస్తున్నాం మైబాద్ లో. 1 వీక్ అంటే ప్రతి తండా నుంచి రావాలి, అందరూ వచ్చి చూయించుకోవాలి. ఆల్ టేస్ట్ వారికి ఏమేమి కావాలి, విత్ కూడా కంటి కూడా మొత్తం అద్దాలు కూడా ఇక్కడే ఇచ్చేటట్టు మేము ఒక పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాం. దీనికి ఫస్ట్ గా ఇది ఒక చిన్నది వేసి చూద్దాం మెగా అని చెప్పేసి, మెగా ప్రాజెక్ట్ మెడిసిన్ ఉందని చెప్పేసి క్యాంప్ అని చెప్పి మాకు తేవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా దాదాపుగా ఇక లోకల్ ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, సంజీవ్ రెడ్డి గారు కానీ, ఇంకా మా మార్కెట్ కమిటీ మా బస్రో నాయక్ సాబ్ సీనియర్ కానీ, మా అందరూ కూడా పెద్ద ఓం నారాయణ గారు మా ఈ ఫంక్షన్ హాల్ పెట్టి మళ్ళా మీరు కూడా మాకు ఒక 10 రోజులు భోజనం పెట్టాలి. కాబట్టి అందరితో మేము చేసి పెద్ద మెగా ప్రాజెక్ట్ పెట్టాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కంటితోని ఈ మధ్య కాలంలో ఈ విలేజ్లలో చుట్టుపక్కల విలేజ్లో ఓల్డేజ్ వాళ్ళు కంటితో చాలా కంటి నొప్పితో చాలా వాళ్ళు చూపులతోని కనబడగా చాలా ఇబ్బందిలో పాలవుతున్నారు. కాబట్టి అందరికీ ఒకసారి అన్ని టెస్టులు చేయించాలని ఒక మా కోరిక ఉంది. కాబట్టి అది కూడా ఒక రోజు కాదు, దాదాపు ఒక 1 వీక్ ఇక్కడ పెట్టి డాక్టర్లందరినీ కూడా ఇక్కడ ఒక 1 వీక్ ఉంచి పెట్టాలనే ఒక ఉద్దేశం మాకుంది. మరి అది సక్సెస్ చేయాలి. కాబట్టి ఒక చిన్న మెగా ప్రాజెక్ట్ పెడదామని ఇవాళ పెట్టడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా అందరు వచ్చారు. కాబట్టి మెడిసిన్స్ కూడా మేము తీసుకొచ్చాం. కాబట్టి పేషెంట్లకు అందరికీ కూడా కొద్ది గొప్ప ఇస్తున్నాం. దీనికి ఒక 1 వీక్ పెట్టాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీడియా సోదరులు మీరందరూ కూడా మాకు సహకరించాలి. తప్పకుండా మెగా ప్రాజెక్టు 1 వీక్ ఇక్కడ పెట్టి చుట్టుపక్కల ఉన్న దోర్నకల్ మహబాద్ ఉన్న డాక్టర్ రామచంద్ర గారు, మురళీ నాయక్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షురాలు, మా ప్రెసిడెంట్ గా మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మా యాదవ్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఇవాళ కొత్తగా గెలిచిన ఆల్ సర్పంచ్లకు కూడా వాళ్ళకి అభినందనాలు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పకూడదు కానీ ఇక్కడ నరేగా అనేది ఒక బిల్లు తీసుకురావడం బీజేపీ పార్టీకి అది మంచిది కాదు. తీసుకొచ్చిన ఆ బిల్లు అది కరెక్ట్ కాదని చెప్పడం